వీడియోలో మనం జొన్నలతో పూరి, దోస, ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇడ్లీ కూడా చాలా స్పాంజీగా సూపర్గా వచ్చింది. అండ్ దోశలు, పూరి కూడా చాలా బాగున్నాయండి. ఒక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ జొన్నలు యాడ్ చేసుకుని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి మనం దోశ ఇంకా ఇడ్లీ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇందులో మనం రైస్ ఆర్ రవ్వ ఏది వాడలేదు. మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి 8 hours వరకు సోక్ చేసుకోవాలండి వాటర్లో. 8 hours తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నల మిశ్రమాన్ని యాడ్ చేసి కొంచెం అటుకులు అండ్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే మన బ్యాటర్ ప్రిపేర్ అయిపోతుంది. చాలా స్పాంజీగా వచ్చాయి ఇడ్లీస్ అనేవి అండ్ క్రిస్పీ కూడా ఉన్నాయి దోశలు. ఒకసారి ట్రై చేయండి రెసిపీ. ఇలా మిగిలిన పిండి అంతా యాడ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకున్నాం. సో మూత పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఫర్మెంట్ చేసుకున్నామండి. ఇలా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయితే అయిపోయింది. నార్మల్గా మనం దోశ, ఇడ్లీ పిండి చేసుకున్నప్పుడు ఇలా ఫర్మెంట్ అవుతుందో అట్లనే అయ్యింది. అండ్ అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇది వాడాం అది వాడామని. పిల్లలకు కూడా హెల్తీగా వెళ్తుంది. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా ఎలా పెట్టాలి అని కొంతమంది రాగి జావ లేదా జొన్నతో ఏదైనా చేసిస్తే అలా తాగరు. సో ఇలా టిఫిన్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్ రూపంలో ఇస్తే వాళ్ళు తింటారండి. ఎందుకంటే దోశలు, పూరీలు కూడా పిల్లలకి చాలా ఇష్టం. అలా హెల్తీగా చేసి పెడితే కూడా తింటారు. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి కొంచెం బ్యాటర్ అయితే తీసుకుంటున్నాము. వచ్చేసి ఇడ్లీ కోసం మిగిలింది అలా పక్కన పెట్టేసుకుందామండి. ఈ బ్యాటర్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లోకి యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసేసుకుంటాము. కుక్ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దామండి. ఇడ్లీస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇంత కూడా బ్రేక్ అవ్వకుండా స్పాంజీగానే వచ్చాయండి. తీయడానికి కూడా ఈజీగానే వచ్చేసింది. అండ్ ఇందులోకి మనం అల్లం పచ్చడి సర్వ్ చేసుకుంటున్నాము. ఈ రెసిపీ కూడా ఛానల్లో అప్లోడ్ చేసాం. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేయండి. సో ఇలా అయితే ఇడ్లీ చేసుకున్నాం. మరి దోశలు అది కూడా చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఐరన్ తవా వాడుతున్నాం కాబట్టి ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాము. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని నార్మల్గా దోశలు వేస్తాం కదా అలానే వేసేసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్ దోశ వేస్తున్నాము. ఇది పర్ఫెక్ట్గా కాలింది. సో ఇప్పుడు మిక్స్ దాల్ పౌడర్ అనేది అయితే ఒకటి ప్రిపేర్ చేసుకున్నామండి. అది యూజ్ చేసి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మిక్స్ దాల్ పౌడర్ ఏంటి ఎలా చేసామని అనిపించవచ్చు. సో అది యూట్యూబ్లో మన ఛానల్లో అప్లోడ్ చేసాము. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దీంతో చేసిన కర్రీస్ కానివ్వండి ఏదైనా ఒకసారి చెక్ చేయండి. సో ఈ రెసిపీస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అంత యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి కాబట్టి షేర్ చేయండి, వాళ్ళకి కూడా రెఫర్ చేయండి మా వీడియోస్. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. ఇప్పుడు అలానే దోశ యాడ్ చేసి కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ అండ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకో దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఇలా బ్యాటర్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే రకరకాల దోశలు వేసుకోవచ్చు. ఇడ్లీ దోశలనే కాదు, ఊతప్పం కానివ్వండి, దిబ్బ రొట్టి లేదా గుంట పొంగడాలు ఈ బ్యాటర్తోనే వేసేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి ఒకసారి. మల్టీపర్పస్ కింద వెళ్తే మన టైం కూడా సేవ్ అవుతుంది. పర్ఫెక్ట్గా అండ్ క్రిస్పీగా కాలింది.
ఇలా కాల్చుకున్న దోశల్ని లంచ్ బాక్సెస్లో పిల్లలకి పెట్టిచ్చేస్తే స్టమక్ కూడా హెవీగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం. రవ్వ యూస్ చేసే చేస్తున్నామండి. అండ్ దీనిలోకి టేస్టీ కర్రీ కూడా చూపించబోతున్నాం. ఒకసారి ట్రై చేయండి. ఒక గిన్నెలోకి కొంచెం జోఆర్ ఫ్లోర్ యాడ్ చేసుకొని కొంచెం రవ్వ, కొద్దిగా ఉప్పు, ఇంకా షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ ఇది కలుపుకునేటప్పుడు ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి హాట్ వాటర్ అండి. వాటర్ అనేది అయితే హీట్ చేసుకొని లైట్ గోరచ్చలుగా ఉన్నప్పుడైతే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ జోఆర్ ఫ్లోర్ వాడుతున్నాం కదా. నార్మల్గా పూరీ పిండి కలుపుతున్నామంటే చాలా వాటర్ వాడచ్చు, బట్ జోఆర్ ఫ్లోర్ వాడుతున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉండలు రావాలి కాబట్టి మనం హాట్ వాటర్ అయితే వాడుతున్నాము. పిండి అనేది జాగ్రత్తగా కలపండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అయితే కలుపుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకొని ట్రై చేయండి. పిండి కలపడం ఎగ్జాక్ట్గా ఇలానే ట్రై చేయండి. డెఫినెట్గా పర్ఫెక్ట్గా వస్తాయి పూరీలు. పెట్టేసి పక్కన పెట్టి లోపల కర్రీ చేసుకుందాము. ప్యాన్లో కొంచెం ఆయిల్, జీరా, ఆవాలు చేసుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్స్ని చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఆలుగడ్డలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆలుగడ్డ కర్రీ అంటే మనకు కూడా తిని తిని విసుకొస్తుంది కదా, సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటైతే యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీస్, టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండ్ చోలే మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నామండి. వచ్చేసి కాబూలీ చెన్నా ఆలూ కర్రీ. సో ముందుగానే మనం సోక్ చేసుకొని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఉన్నాయండి కాబూలీ చెన్నా, దాన్ని అయితే ఒక చాపర్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నాము. సో అది ఈ ఆలుగడ్డ మిశ్రమంలోకి యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని స్ప్రౌటింగ్స్తో ఉన్న కాబూలీ చెన్నా కూడా అలానే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అంతే యాడ్ చేసుకుందాము. ఈ కాబూలీ చెన్నాతో మనం పిజ్జా అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అనేది అయితే పెట్టాము. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 4 to 5 విజిల్స్ వచ్చి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆ కర్రీ అయ్యే లోపల మనం ఇక్కడ పూరీ కోసం పిండిని అయితే రుద్దుకున్నాము కదా, సో దాంతో పూరీ చేసేసుకుందాము. సో ఆ పిండిలా తీసుకొని మొత్తం చూపిస్తున్న విధంగా రుద్ది హాఫ్ ముక్కలు అక్కడే కోసుకొని ఈజీగా అయితే బాల్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ కావాల్సినన్ని బాల్స్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకుందాము. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పూరీ రుద్దుకునే ఆయిల్ అయితే మనం రాసుకునే చెక్క మీద అలా అప్లై చేసి చూపిస్తున్న విధంగా ఈ ఉండల వరకు ఆయిల్ని అప్లై చేసి పూరీ రుద్దుకుంటున్నాము. పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఈ ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇలా మనమైతే పూరీస్ అనేది చేసుకొని కాల్ చేసుకుందాము. రుద్దుకున్నాం కదా, లోపల ఆయిల్ అదైతే ఒక గిన్నెలోకి తీసుకొని హీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ పూరీస్ అలా యాడ్ చేసుకొని కాల్చుకుంటున్నాం. పర్ఫెక్ట్గా పొంగాయండి. అయ్యే లోపల మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆవిరిపోయి చల్లారిన తర్వాత మూత తీసి గిన్నెలోకి సర్వ్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరీస్ అనేవి అయితే కాల్చుకొని ప్రిపేర్ చేసుకున్న యమ్మీ అండ్ టేస్టీ కాబూలీ చెన్నా ఆలుగడ్డ కర్రీతో సర్వ్ చేసుకొని తిన్నామండి. చాలా బాగుండింది. మీరు కూడా ట్రై చేయండి. చెప్తుంటేనే మౌత్ వాటరింగ్ వస్తుంది, అంత బాగుంది ఈ కర్రీ. డోంట్ మిస్ ఇట్. లేదండి ఇవాళ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్. ఒకసారి ఇలా జొన్నలు వాడి చూపించిన రెసిపీస్లో ఒకటనే ట్రై చేసి కింద కమెంట్ చేయండి.
Please do like, share, comment and don't forget to subscribe to our channel. Have a great time. Bye-bye.